తను కూడా మాతో పాటు జరుగుతుంది. మేము ఏం చేస్తున్నామో తెలుస్తుంది. ఇంతవరకు ఎవరిని గుర్తుపట్టలేదు, కానీ సౌందర్యాన్ని గుర్తుపడుతుంది, గురువుల్ని గుర్తుపడుతుంది. అయినలాగా కరెక్ట్ అయిపోయి ఆ అమ్మాయికి ఏం చేస్తుంది, వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఆ స్థితి వస్తుందని చెప్పట్లేదు. వస్తే ఏమిటి పరిస్థితి చెప్పండి. రాకుండా ఉండాలనే ప్రతి ఒక్కరం ప్రయత్నం చేస్తాం. వచ్చినా కూడా ఈ మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడు మయమైపోయి ఉండాలి అంటే ఒక సాధన కావాలి. ఆ సాధనను మూక పంచశతి పారాయణ చెయ్యి, సౌందర్యలహరి పారాయణ చేయి, శివానందలహరి పారాయణ చేయి. నీకు శరీరం లోపల ఉండేటటువంటి అవయవాలకు ఉండేటటువంటి అనారోగ్యాలన్నీ కూడా దానివల్ల పోతాయి. ఒక్క మనస్సు ప్రక్షాళన అవ్వడానికి దారి అదేను, అంతకన్నా ఇంకా మార్గం లేదు. ఇలాగే మీరు అందరూ కూడా మళ్ళీ మూక పంచశతి కూడా చెయ్యాలి. మళ్ళీ నేను రావాలి 500 శ్లోకాలు చదివించాలి. ఇంకా అయిపోయిందని అనుకోకండి. 500 శ్లోకాలు మూక పంచశతి కష్టపడుతున్నారు. దానికి మీరు కూడా ఫలితం తగ్గించుకోండి. తెలిసిందా? రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాదిరాజస్తుతా మూకానామపి కుర్వతే సురరుని నీకాస వాగ్వైభవం శ్రీకాంచీ నగరే విహార రసికా శోకాపహంత్రి తదా ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే. పరమాచార్య వారు 31 శ్లోకాలని చక్కగా తయారు చేసి, అందరూ 500 చదవలేరు, బద్దకస్తున్న అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం తయారు చేస్తారు. ఇవి కూడా మళ్ళీ చెప్తాను. ముఖ్యంగా ముందు సౌందర్య లహరి ప్రతి వాళ్ళకి రావాలి. మీరందరూ శృంగేరి వచ్చాకనే నేను మళ్ళీ ఇక్కడికి వస్తా. మధ్యలో ఒకటి ఉంది, అర్థమైందా? శృంగేరి రావాలి, గురువుగారు దర్శనం చేసుకోవాలి, అందరూ కూడా ఆశీస్సులు తీసుకోవాలి. ఈసారి అందరూ బాలకాండ పారాయణం చేయాలి, అక్కడ మూక పంచశతి పారాయణం చేయాలి, నారాయణీయం పారాయణ చేయాలి. నారాయణీయం స్టార్ట్ చేశారో లేదో మీ మేడమ్స్ తెలియదు. వచ్చే వారి నుంచి నేను క్లాసెస్కి వస్తాను. చేశారా? వస్తాను. క్లాసెస్కి వచ్చి నేను మీరు ఎలా చదువుతున్నారో ఏంటో అంతా చూస్తాను. నేను ఇప్పుడు సౌందర్యాన్ని మట్టుకే ఎక్సలెంట్గా చదివారు. అతను చాలా బాగా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః కళాభ్యాం భక్తే నమస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భావ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో గళంతి దీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో రజభువి శివానందలహరి త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం జలదురకహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిరాలంబం సాంబం శివమతి విలంబం హృది భజే సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం అయామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫలితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః శుభతే పశుమాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో నవ్యాం చరతి యువతీనాం భుజగిరౌ నటత్యాశాశాగా స్ఫటతి జడితి స్వైరమభితః కహారిం వీక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే, ఎలా ఉంటుందంటేనమ్మా 2 పద్ధతులు చెప్తున్నారు. పూర్వకాలం నుంచి మనకు శాస్త్రంలో చెప్పేటటువంటిది
ఏమేంటవి? మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము. మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి పిల్ల వాటి గురించి చెప్తున్నారు మాట. న్యాయం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కోతి పిల్ల కోతిని పట్టించుకోదుట, పిల్లే తల్లిని పట్టించుకుంటుంది. తల్లి ఎటు వెళుతుందో చూసి కప్పుకొని వెళ్ళి తల్లి పొట్ట ఖర్చుకొని వెళుతూ ఉంటుంది. తల్లి అక్కడ ఏదో తింటుంటే అది కూడా దిగి అవి తింటూ దిగుతూ ఉంటుంది. ఈ మార్జాల కిశోర న్యాయంలోనూ పిల్లలు తల్లిని పట్టించుకుంటారు. తల్లే తన పళ్ళతోటి, అవే పళ్ళతోటి ఎలకను చీల్చగలదు, మాంసాన్ని చీల్చగలదు. అదే పళ్ళతోటి జాగ్రత్తగా పిల్లల్ని 7 చోట్లకు మార్చి వాటిని రక్షిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధం ఏమిటంటే, దీనికి శివానంద లహరికి సంబంధం ఏంటంటే, శంకర్లు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి, ఎలాగైతే భక్తుడు వెళ్ళి భగవంతుడిని పట్టుకోవాలి, భక్తుడు వెళ్ళి మర్కట కిశోర న్యాయంలో లాగా భక్తుడు వెళ్ళి భగవంతుడిని పట్టుకోవాలి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నీకు ఒక చోట స్థిరం లేకపోతే, నీకు ఒక చోట అనువు లేకపోతే 7 చోట్లకు మార్చేగా నిన్ను రక్షిస్తాడు, వదిలిపెట్టకుండా. అది మార్జాల కిశోర న్యాయం. అర్థమైందమ్మా? అందుకని తెలుసుకోండి. చాలా బాగా చదివారు శివానంద లహరి. అలాగే ప్రతి 5 శ్లోకాలకి నేను భావం చెప్పుకుంటూ వస్తున్నాను. అందులోనూ మీరు జాగ్రత్తగా అవి వినండి, పట్టించుకోండి, బ్రెయిన్కి పట్టేటట్లుగా చూసుకోండి. ఏదో ఆవిడ చదువుతోంది, నేను చదువుతున్నాను, ఈ పక్క ఆవిడకి వచ్చింది నాకు రావాలి కాదు. మీది మీకే, ఇది ఎవరిది కాదమ్మా, మీది మీకే, మీరు చేసుకున్నది మీకే ఉంటుంది. అలాగే అనేకమైనటువంటి శ్లోకాలు ఇక్కడ ఈ శివానంద లహరిలో మనకి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మనస్సులో నెలకొల్పే విధానాన్ని చెప్తారు శంకర్. ఎలా నిలబెట్టుకోవాలంటే మనం ఆ మనస్సంతా కూడాను ప్రక్షాళన చేసుకుని ఎటువంటి ఆలోచనలు చెడు దాంట్లో లేకుండా ఉంటేనే ఆయన వచ్చి ఉంటాడట. ఎలా ఉంటాడు? సాంబా, అమ్మవారితో సహా కలిసి, అంబతో కలిసి ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి వచ్చి నా మనసులో నువ్వు ఉండవయ్యా అని అడగాలి అంటే ఈ విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఇప్పటికి వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి 1108 సార్లు చదివి ఎవరు లెక్క చెప్పగలరు?
నమః. శ్రీ గురుభ్యో నమః. శృంగేరి ఉభయ జగద్గురువుల ఆశీస్సులతోటి మా సత్సంగం అందరము కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారు 50 సంవత్సరాల సన్యాస ఆశ్రమ స్వీకారానికి గుర్తుగా అందరము కూడాను భక్తితోటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ నల్గొండ పట్టణంలో ఇంకా ఇతరత్ర చుట్టుపక్కల అన్ని కూడా నుంచి కోదాడ, మిర్యాలగూడ, ఇంకా ఏమైనా నగరేకల్ అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ అందరం కలిసి సామూహిక సౌందర్య లహరి పారాయణ చేశాము. ఇక్కడ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈ పారాయణ జరిగింది. దీనికి అందరూ సహకరించారు, చాలా చక్కగా పారాయణ చేశారు. అయితే గురువుల యొక్క సన్యాసాశ్రమాన్ని మేమందరము కూడా అత్యంత సంతోషకరమైనటువంటి పండుగగా చక్కగా జరుపుకుంటున్నాము. ప్రతి ఊళ్ళోనూ కూడా 108 ఇళ్లలో పారాయణ జరిపించుకుంటున్నాము. 108 ఇళ్లలో పారాయణ అయిపోయాక మళ్ళీ సామూహికంగా ఒక్కసారి అందరం కలిసి మళ్ళీ పారాయణ చేసుకుంటున్నాము. ఈ విధమైనటువంటి పారాయణకి ఈరోజు ఇక్కడ మా అందరికీ ఏర్పాట్లు చేసినటువంటి వీరందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా చాలా బాగా చక్కగా చదివారు. అలాగే అందరము కూడాను విష్ణు షట్పది స్తోత్రాన్ని వచ్చేటటువంటి చాతుర్మాసానికల్లా కోటి పారాయణ చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఉన్నాము. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 1108 సార్లు ఈ పారాయణ ఎవరికి వారుగా అందరూ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా విష్ణు షట్పది పారాయణ చేయండి. అలాగే ఇంకొక ఫిబ్రవరి మాఘమాసం నుంచి మొదలుపెట్టి శంకరులు చెప్పినటువంటి స్తోత్రాలు ఒక 108 స్తోత్రాలని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులోకి చేయాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాము. ఇది కూడా సువర్ణ భారతి ఉత్సవాన్ని పురస్కరించుకుని చేస్తున్నటువంటి కార్యక్రమమే. అందరికీ కూడా తొందరలోనే పుస్తకాలు మీ చేతికి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ నేర్చుకుని ఋషి రుణం తీర్చుకునేటటువంటి మార్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.